మీకు ఆ ట్రస్ట్ ఉందా? ఎస్, 100% ట్రస్ట్ ఉంది. ఖచ్చితంగా మేము 29 ఎలక్షన్స్లో చూపిస్తాం. అవునా? ఓకే. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఫామ్ అయింది? జస్ట్ ఇది ఎలక్షన్స్ ముందు 1 year ముందే పెట్టారు సార్. ఓకే. బట్ పాదయాత్ర చేసిన తర్వాతే మా అందరికీ కూడా తెలిసింది పార్టీ గురించి. ఆయనతో నడుస్తున్నప్పుడు ఆయన విజన్ చేసే పనిలో క్లారిటీ కానీ ప్రజలకి ఇచ్చేయాలి. ఆయన ఇంకా అన్నీ చూస్తారు. ఐఏఎస్ అధికారం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అవన్నీ చూసి కూడా ఆయన మాతో పాటే ఎక్కడికి వెళ్ళినా దుంపలు ఉంటే దుంపలు తింటారు, పెరుగన్నం ఉంటే పెరుగన్నం. ఆవిడకన్నా ఆయన వైఫ్ గ్రేట్. మేడం అసలు మమ్మల్ని అందరినీ కూడా అసలు చాలా బాగా చూసుకుంటారు. ఆ ఎఫెక్షన్కే మేము అందరం కూడా ఖచ్చితంగా సార్ కోసం పనిచేయాలి, సార్ని ఒకసారైనా దళిత సీఎంగా మేము చూడాలి అన్న దాంట్లోనే మేము నడుస్తున్నాం. ప్రీవియస్ ఎలక్షన్స్లో ఎన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో మీరు కంటెస్ట్ చేశారు? మేము దగ్గరగా 32 చోట్ల కంటెస్ట్ చేసాము. బట్ అన్నీ మినిమం కూడా రాలేదు. బట్ వి యాక్సెప్ట్ దట్. ఇంకా హార్డ్గా పనిచేయాలి. అదే ఇప్పుడు మేము గ్రౌండ్ వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నాం. ఈసారి ఎలక్షన్స్లో మీరు రాణించగలరు, గెలవగలరు, రీచ్ అవ్వగలం అన్న హోప్ మీకుందా? 100% ఈసారి కంప్లీట్గా చేస్తాం. నేను సీఎం అయిపోతామని చెప్పాం, బట్ మినిమం 6% మాత్రం అసెంబ్లీలో కూర్చుంటాం. అట్లీస్ట్ ఒక్కడినైనా ఎంపీగా మేము చూస్తాం. అది డామ్ ష్యూర్. చాలామంది అంటున్నారు, ఇది రూమర్ అనుకోవచ్చు, ఎల్సిపి అనేది, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అనేది క్రిస్టియన్స్ కోసం మాత్రమే అది ఫామ్ అయింది అని చెప్తున్నారు. పేదవాడి తరపునండి. క్రిస్టియన్ గా ఈ అధికారం పార్టీ వాళ్ళు అలా స్టాంప్ వేస్తారు ఆయనకి. మేము ఓన్లీ పేదవాళ్ళ కోసం పనిచేస్తున్నాం. క్రిస్టియన్స్ అని ఏదని అందరూ వాళ్ళు వేసుకున్నది ఏం చేస్తారు, ఏదో బురద చల్లాలి, అప్పుడే వాళ్ళు ఏదో హైలైట్ అవుతారు. వేసుకోమనండి, బురద ఎంతసేపు ఉంటుంది కడిగేసుకుంటే. బయట ఉన్న టాక్ ఏంటంటే ఈ పార్టీ కేవలం క్రిస్టియన్స్ కోసమే తప్ప ఇతరేతర ఏ కులానికి ఏ మతానికి సంబంధించింది కాదు, కేవలం క్రిస్టియన్స్ పార్టీ అని చెప్తున్నారు. మీరు ఏమంటారు? అదే అండి, అదే అధికార పార్టీ వాళ్ళు లేదా ముందు వైసీపీ వాళ్ళలో బురద జల్లింది తప్ప మేము బోల్డ్ మంది ఉన్నాం, అదర్ క్యాస్ట్లు ఉన్నాం. క్రిస్టియన్స్ అంటే ఓన్లీ క్రిస్టియన్స్ వస్తారు కదా. సో కమింగ్ ఎలక్షన్స్లో ఇప్పుడు 3-4 years టైం ఉంది కదా, ఈ ఎలక్షన్స్లో మీరు పోటీ చేసి గెలుస్తాము, అసెంబ్లీకి పార్లమెంట్కి వెళ్తాం అన్న హోప్ అయితే మీకుంది. మీ ఒక్క పార్టీతోనే, ఈ ఒక్క ఎల్సిపితోనే ఈ విజయం సాధ్యమవుతుంది అని మీరు అనుకుంటున్నారా? సాధ్యమవుతుంది అంటే మేము గ్రౌండ్ లెవెల్లో చూసినప్పుడు ప్రతిదీ వ్యతిరేకతే. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఇది లేదు, 100% రారు ఆయన. టీడీపీ ఇదంటే ఈవీఎం ఏమన్నా అయితే అవ్వచ్చు, కానీ అంతకు మించి ఇంకా వాళ్ళిద్దరికైతే ఇంకా లేదని అనుకుంటున్నాను. ప్రజల్లో ఇప్పుడే నేను వ్యతిరేకత ఎవ్రీ 6 monthsలోనే వ్యతిరేకత అనేది చూపించేస్తున్నాను. బట్ ఏంటంటే వాళ్ళకి తెలియదండి, అవగాహన ఉండట్లేదు. ఏదో వాళ్ళు ఇచ్చే 500కి 1000కి 2000కి ఏదో ఆశపడి వేసేస్తున్నారు, ఒక్కరోజు చూసుకుంటున్నారు. 5 సంవత్సరాలు నష్టపోతున్నారు. ప్రజలు ఖచ్చితంగా తెలుసుకుంటున్నారు ఇప్పుడు. మేము అదే ముందుగా ప్రజలకు తెలియజేస్తాం ప్రతిదీ కూడా. కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? ప్రజలు సాటిస్ఫై అవుతున్నారా? ఎక్కడ సాటిస్ఫై అవుతారు? అన్ని వ్యతిరేకత వచ్చేసింది. సూపర్ 6 అనేది పెద్ద ఫెయిల్యూర్ అయ్యింది. ఒక్కటి కూడా ఫుల్ఫిల్ చేయలేకపోయారు ఆయన. అమ్మఒడి ఏదో అన్నారు, ఏదో 10 మందిలో 2-3 వేసి పబ్లిసిటీలు చేసుకుంటున్నారు. సో ఇంక అన్ని రైతులు కానీ ప్రతి మహిళలకి 1500 అన్నారు. అది సూపర్ 6 అనేది ఫెయిల్యూర్. వాళ్ళ దాంట్లో ప్లస్ ఏంటంటే రోడ్స్ వేశారు, అది నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే చిన్న దానికి కూడా వాళ్ళు రోడ్లు వేశారు, అది ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే. అది తప్పించి చూస్తే ఇంక మనకి ఏమి పెద్ద చెప్పుకోవడం. కరెంటు బిల్లు అమాంతంగా పెంచేశారు. సో ఇవన్నీ కూడా ఫెయిల్యూర్స్. సామాన్యులు ఎలా బతుకుతారండి? మనం రాజకీయాలు ఎందుకున్నాయి? సామాన్యులు పేదల కోసమే కదా. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ బాగుల కోసం వాళ్ళు చేసుకుంటున్నారు. అది ఒక ఫెయిల్యూరే. అన్ని ఫెయిల్యూర్సే. ఎల్సిపి వస్తుంది ముందు. ఓకే ఓకే ఓకే. సో ఏదేమైనా ఆల్ ది బెస్ట్ మీ ఎల్సిపికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ ప్రభుత్వంలో స్త్రీలకి, మహిళలకి రక్షణ ఉందా? రక్షణ కల్పిస్తున్నారా? మీ అభిప్రాయం ఏంటి?
100% లేదు. ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు రేప్ కేసులు ఈ మధ్యన చాలా, దానికి ఎటువంటి స్పందన లేదు గవర్నమెంట్ తరపున. పట్టుకున్నాము అంటున్నారు, కానీ ఏంటి పట్టుకుని ఏం చేశారు ప్రజలకు చెప్పాలి కదా. సో భయం అనేది లేదు, ఎక్కడ చూసినా గంజాయి పట్టుకుంటున్నాము తిరుగుతున్నాము అంటున్నారు, కానీ ఎక్కడ మాకైతే ఏం తెలియట్లేదు. సో ఆడవాళ్ళు కనీసం 7 దాటితే కూడా బయటకు వెళ్ళని సిచ్యువేషన్లో ఉన్నాం మనం. ఎందుకంటే గంజాయి అంత ఎక్కువ పెరిగిపోయింది. ఏమో పట్టుకుంటున్నారేమో మరి మనకు తెలీదు, బట్ ఈ కేసెస్లో చిన్నపిల్లల్ని బయటికి పంపించడం, ట్యూషన్లు కూడా పంపించలేని స్టేజ్కి వచ్చేసారు. ఎక్కడ కూడా రక్షణ అనేది లేదు. 60 ఏళ్ళు ముసలిదాన్ని వదలట్లేదు, 3 నెలల పాపను వదలట్లేదు. దీన్ని ఎలా చూడాలో కూడా అర్థం కావట్లేదు. యాజ్ ఎ ఎన్జిఓగా, సోషల్ యాక్టివిస్ట్గా దీన్ని నేనే ఏం చేయాలన్నది నాకు అర్థం కావట్లేదు. అంటే నడి మధ్యలో ఏదన్నా గట్టిగా శిక్షించి ఏమన్నా వస్తే పక్క వాళ్ళకి ఏమన్నా భయపడతారేమో అన్న స్టేజ్కి వచ్చేయాలనిపిస్తుంది. ఇంకా అలాంటి శిక్షలు తీసుకురావాలి, కఠినమైన చర్యలు. సో దానికోసం చూస్తున్నాం. ఇంకా ఏదైనా యాక్టివిటీస్ మనమే ఏదన్నా స్ట్రైట్గా చేయాలి. రీసెంట్గా కూడా జరిగింది, రేప్ కేసులు చాలా దారుణంగా పెరిగిపోయాయి. వైఫ్ మీద, హస్బెండ్ మీద ఈ కుట్రలు ఏంటో రాజకీయాలతో సమానంగా ఉన్నాయి అవి. సో ఇవన్నీ కూడా మనం ఖండించవలసిన టాపిక్స్ ఇవన్నీ ప్రజెంట్ సొసైటీలో.